My dear beloved brothers and sisters, God gave you wonderful promise to you today to the Faith Christ Temple, and also Sister Rakshita Evangeline, your sister. Through her, God gave you wonderful promise to you. ఈరోజు దేవాతి దేవుడు మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో, May the God of Israel be gracious to you in your pleas. May the God of Israel be gracious to you in you please. In your please. నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో, ఏదైతే దేవుడి పాద సముఖంలో అప్పగిస్తూ నీవే చేయగల దేవుడవు, నీవే సమస్తమును, ఇదిగో నా యొక్క స్థితిని మార్చదగిన దేవుడమని మన ప్రార్థన, మన యొక్క ఆశ, మన యొక్క నిరీక్షణ, మన యొక్క అవసరత ప్రభు సన్నిధిలో. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ యూ వండర్ఫుల్ ప్రామిస్ టు యూ. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థన, నీ మనవిని, నీ ఆశ, నీ యొక్క దేవుడి సన్నిధిలో ఉంటున్నా, నీవు పాదాలు పట్టుకొని అర్థిస్తున్నా ఆ రహస్యమైన దేవుని యొక్క సన్నిధానములో నీ హృదయ గాథ, నీ కుటుంబము, నీ యొక్క పరిస్థితి, నీ పరిచర్య, నీకుంటున్న పరిస్థితులన్నిటినీ, నీ చుట్టూరా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని నీ యొక్క దేవాతి దేవుడి పాద సముఖములో అప్పగించబడుతూ ఉంటున్న ప్రతి విధమైనటువంటి మనవిని ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ యొక్క మనవికి తగినట్టుగా మేలుని జీవితంలో జరిగించబోచి ఉన్నాడు గనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రభు సన్నిధిలో ఇశ్రాయేలు దేవుడు కొనకక నిద్రపోక నీ ఎడల ఆయన ఒక గొప్ప మేలుతో, ఒక గొప్ప దర్శనముతో, ఒక గొప్ప ఏర్పాటుతో, ఒక నూతనమైనటువంటి మార్గములను నడిపించబోవచ్చు ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలనాడు దేవాతి దేవుడు ఇదిగో ఆధారము లేనటువంటి, ఇదిగో ఆశ్రయము లేనటువంటి, ఎన్నిక లేనటువంటి, ఎవరి ద్వారా ఆదరణ పొందనటువంటి అన్న జీవితములో ఇశ్రాయేలు చేసిన కార్యము, ఇశ్రాయేలు దేవుడు చేసిన కార్యము నీ జీవితంలో ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు మన జీవితంలో జరిగించనై ఉన్న, ఇదిగో అన్న జీవితంలో జరిగించిన ఆ యొక్క తన యొక్క అవసరతను బట్టి, తన యొక్క మనోవేదనను బట్టి, తన కన్నీళ్లను బట్టి, తన యొక్క నిందను బట్టి, తన యొక్క యాతనను బట్టి, తన యొక్క బ్రతుకు అంగలార్పులో ఉంటూ ఉండగా తను చేసిన ఆ విశ్వాస సహితమైన ఆ పట్టు కలిగిన ఆ యొక్క అంగలార్పు, ఆ యొక్క వేదనకరమైన ఆ సిగ్గు కలిగేటువంటి ఆ యొక్క అవమానకరమైన స్థితి అంతటిని ప్రభు సన్నిధిలో ఏ రీతిగా అయితే ఆ మనవిని అప్పగించే సాగిలపడి ఉన్నదో, ఆ ప్రార్థనకు, ఆ మనవికి తగినట్టుగా, ఎస్ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యు ఆర్ మై కింగ్ ఆఫ్ కింగ్, ఓ లార్డ్, యు ఆర్ ద ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇన్ మై లైఫ్. తండ్రి నీకు స్తోత్రాలు. అట్టి విధముగా తను ప్రార్థించినప్పుడు చక్కగా దేవుడు నూతనమైన మార్గమును తెరిచి తన యొక్క సిగ్గును, తన యొక్క అవమానమును, తన యొక్క యాతనను, తన కన్నీళ్లను, తన బ్రతుకు బరువెక్కిపోయిన పరిస్థితులన్నిటి నుండి ఇదిగో దేవుడు గొప్ప బహుమానం ఇచ్చి, ఇదిగో సమయాలను ఇచ్చి గొప్ప అద్భుతము చేసి తన జీవితమును కడుతూ వచ్చాడు. తన స్థితిని మారుస్తూ వచ్చాడు. తన యొక్క నిందకు ప్రతిగా పూదండనిస్తూ వచ్చాడు. ప్రియులరా, తన అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనతను ఇస్తూ వచ్చాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కూడా ఘనమైన స్థితిలో నిలబెట్టాలని, బలమైనటువంటి సాధనముగా నిన్ను వాడుకోవాలని, ఓ ఉన్నతమైన అభిషేకము చేత నీ కుటుంబమును, నీ యొక్క పరిస్థితులను ఆయన అదిగో మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. రా.